అక్కడ మురళీప్రియ కాంప్లెక్స్ ఉంది. ఇవి అక్కడ కూర్చోబెట్టి ఇవన్నీ కాంప్లెక్స్లు ఉన్నాయి. వీటన్నిటికీ ఏముంటాయి? మనకి పత్రాలు ఉంటాయి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి, స్టాంప్ పేపర్లు ఉంటాయి. ఈ స్టాంప్ పేపర్లు ఏం చేస్తారు? రేపు పొద్దున ఇంకో బిల్డింగ్ లేపుకోవాలి, ఇంకో ఫ్లోర్ లేపుకోవాలి, డబ్బులు లేవంటే కూర్చోబెట్టి ఏం చేస్తారు? వాళ్ళు కూర్చోబెట్టి బ్యాంకులకు వెళ్తారు. బ్యాంక్ ఏం అడుగుద్ది? మాకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వండి అని అడుగుద్ది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇస్తే అప్పుడు వాళ్ళు కావాల్సిన లోన్ ఇస్తారు. లేదంటే చిన్న ఇల్లు ఉంది, బిడ్డల్ని పై చదువులు చదివించుకోవాలంటే బ్యాంక్ వాళ్ళు ఏమంటారు? వడ్డీ వ్యాపారులు ఏమంటారు? ఫైనాన్షియల్స్ ఏమంటారు? మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వంటారు. ఇప్పుడు మనకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వరంటారు. బిడ్డలకి మీరు పెళ్లిళ్ళు చేసి కట్నాలకి వచ్చే వాళ్ళకి మీరు ఆడబిడ్డలకి పసుపు కుంకాల కింద మీరు ఏమి ఇస్తారు? జెరాక్స్ పేపర్లు ఇస్తారా? జెరాక్స్ పేపర్లు ఇస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? నమ్ముతారా? సోషల్ స్ట్రక్చర్ కూడా పాడైపోతుంది. ఇప్పుడు జగన్ ఏదైనా నిజంగా నిజాయితీ పరుడు అనుకుంటే ప్రతి ఆస్తిని తనఖా పెట్టాడు. 25,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని